గీతా ప్రెస్ వారి మధుర గాథల్లో 8వ కథ కలసి ఉంటే కలదు సుఖం. సినిమా కూడా వచ్చింది మన చిన్నతనంలో. బాగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు బహుశా ఈ సినిమాని చూసి ఉంటారు కూడా. సరే, మన దేశంలో తక్కువ చెట్లు గల గ్రామాలు, నగరాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అడవినంతా తొలగించేసి నెమ్మదిగా నివాస స్థానాలు పెంచుకుంటున్నాం, జనాభా పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు అటు స్థానాల్లో మరి ఆవులు, గేదెలు, ఎద్దులు అల్పంగా ఉంటున్నాయి. మరి ఇంకప్పుడు పిడకలు లభించవు కదా. ఒక చిన్న బజార్ ఉంది, దాని సమీపంలో చెట్లు చాలా అల్పంగా ఉన్నాయి. ఆ బజార్లో రైతుల ఇళ్ళు లేకపోవడం వల్ల పశువులు కూడా అల్పంగానే ఉన్నాయి. అంటే వంట చేసుకోవడానికి జనులు ఏం చేస్తారు? అప్పుడు కట్టెలను, పిడకలను కొనుక్కోవాల్సిందే కదా. పెంచకపోతే అటన్నిటిని, చెట్లను పెంచకపోయినా పశువులను పెంచకపోయినా ఆ రెండింటిని మనం కొని తెచ్చుకోవాలి వంట చెరుకు కోసం. పైగా అప్పటికి 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వర్షం పడుతూ ఉంది ఆ ఊళ్ళో. దానితో గ్రామాల నుండి ఎవరో కట్టెలను, పిడకలను అమ్మడానికి కూడా తీసుకురాలి ఆ గ్రామాలకి. దానితో అక్కడ ఉన్న ఇళ్లల్లో వంటలు చేసుకోవడానికి కట్టెలు మిగల్ల, ఉన్న రసం అయిపోయిందన్నమాట. ఆ గ్రామానికి చెందిన అన్నదమ్ములిద్దరూ ఎండు కట్టెల కోసం బయలుదేరారు. వాళ్ళ తండ్రి గ్రామంలో లేడు. తల్లి ఎండు కట్టెలు లేకపోతే మరి రొట్టెలు చేసి పెట్టడం ఎలా? కుదరదు కదా. అందుచేత కొడుకులిద్దరూ తమ తండ్రి నాటిన మామిడి చెట్టు దగ్గరకు వచ్చారు. అక్కడ తుఫానుకి విరిగిపడిన పెద్ద ఎండు కొమ్మ నేల మీద ఉండటం చూశారు. అప్పుడు అన్నాడు, కర్ర అయితే దొరికింది కానీ, అంటే ఎండు కర్ర దొరికింది కానీ మనం దీన్ని తీసుకుపోలేము కదా, బరువు చాలా ఉంటుంది కదా అన్నాడు. అప్పుడు తమ్ముడు అందుకున్నాడు. ఏమన్నాడంటే, ఒకవేళ మనం దీన్ని విడిచి వెళ్ళిపోయామనుకో మళ్ళీ ఎవరైనా వచ్చి ఎత్తుకుపోతారు కదా అన్నాడు. మరి ఏం చేయాలి అని ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. ఆ పెద్దవాడికి అప్పుడు వయసు ఎంత అంటే 10, చిన్నవాడికి 8. అంత పెద్ద కర్ర వారికి లేవదు కదా. మరి అప్పుడు చిన్నవాడు అన్నాడు, ఆ కొమ్మతో పాటు పడిన పెద్ద పురుగును చిన్న చిన్న అనేక చీమలు కలిపి లాగుకుపోతుండడం చూశాడు. ఆ ఎండు త్వరలో పురుగులు ఉన్నాయన్నమాట. ఆ పురుగులో కింద పడి నుంచి చచ్చిపోయిన పురుగు ఉంది. దాన్ని చీమలు లాక్కెళ్తాం చూశాడు. అన్నయ్య ఇదేమిటి అన్నాడు. ఏముంది అన్న అంటున్నాడు. ఏముంది, చీమలు పురుగును లాక్కుపోతున్నాయి అన్నాడు. తమ్ముడు అప్పటికి అన్నాడు, మరి చిన్న చీమలు కదా, అంత పెద్ద పురుగును లాక్కుని పోతున్నాయి కదా, ఎలా లాక్కుపోతున్నాయి అన్న? చూడు ఎన్ని చీమలు ఉన్నాయి ఇక్కడ, అన్నీ కలిసి పెద్ద పురుగుని సునాయాసంగా లాక్కుపోతున్నాయి కదా. అనేకమైన చిన్న చిన్న చీమలు కలిస్తే బలవంతమైన సర్పాన్ని కూడా విడిచిపోతాయి కదా అన్నాడు అన్నతోటి అన్నాడు అనమాట. అప్పుడు చీమలు నెమ్మదిగా పెద్ద పురుగుని ఈడుస్తూ ఉన్నాయి. పురుగు చాలా లావుగా ఉంది. అది మాటికి జారిపోతుంది. అప్పుడప్పుడు 10-15 చీమలు దాని కింద పడి నలిగిపోతున్నాయి. కానీ మిగిలిన చీమలు వదలటం లేదు, దాన్ని లాక్కుపోతూ ఉన్నాయి. ఆ లాక్కుపోయేటప్పుడు దాని కింద పడిన చీమలు మళ్ళీ బయటకు వచ్చి మామూలుగా తేరుకుంటున్నాయి. నల్లని చిన్న చీమలు అలసట అనేది లేకుండా ఆ పురుగును తీసుకెళ్తున్నాయి కదా. కాబట్టి అట్లా చూస్తూ ఉన్నారు. అది చాలా దూరం ఆ పురుగును తీసుకెళ్ళిపోయింది. అప్పుడు తమ్ముడికి ఆనందం వేసింది. చప్పట్లు కొట్టాడు, కుప్పిగంతులు వేశాడు. అన్న, ఈ ఎండుకోమ దగ్గర నేను కూర్చుంటాను కానీ ఎవరో తీసుకువెళ్లకుండా నువ్వేం చేస్తావంటే, ఆ చీమల కన్నా మనం ఏం తక్కువ వాళ్ళం కదా, నీకు స్నేహితులు ఉన్నారు కదా, వెళ్ళి ఆ స్నేహితులందరినీ తీసుకురా ఇక్కడికి, ఈ కోమని ఎత్తుకుపోదాం, అందరం కలిసి ఎత్తుకుపోదాం అన్నాడు. అట్లాగే అన్నాడు. పెద్దవాడు బజార్కి వెళ్ళాడు, తన మిత్రులందరినీ పిలిచాడు. చాలామంది పిల్లలు పోగయ్యారు. అందరూ కలిసి ఆ కొమ్మని దొర్లిసి ఇంటి దాకా తీసుకుపోయారు. ఆ పిల్లల తల్లి తన బిడ్డలతో వచ్చిన పిల్లలందరికీ కూడా మిఠాయి పంచిపెట్టింది. బాబు చూడండి, కలయికలోనే మహాబలం ఉంది. మీరందరూ కలిసి పనిచేసి కఠినాతి కఠిన కార్యాలను సాధించగలుగుతారు. కాబట్టి కలిసిమెలిసి ఉండటం వల్ల మీ మనసులు కూడా ఆనందంగా ఉంటాయి, మీ పనులు కూడా సునాయాసంగా జరుగుతాయి. కాబట్టి కలిసి ఉండండి అని చెప్పిందనమాట. చీమలు ఇచ్చిన సందేశం. ఆ చీమలు
ఒక చనిపోయిన పెద్ద పురుగును తీసుకువెళుతూ మానవుడికి ఇచ్చిన సందేశం. అందుకనే కలిసి ఉంటే కలదు సంఘే శక్తి కలవు యుగే అనే ఒక సూక్తి ఉంది. సంఘే శక్తి అంటే సంఘటనా శక్తి. సంఘటనా శక్తి అంటే కలిసి ఉంటే వచ్చే శక్తి. కలిసి ఉండటం అంటే మనందరం కలిసి ఉండటం, ఒకే ఏకాభిప్రాయంలో ఉండటం. సంఘే శక్తి అంటే అది సంఘటనా శక్తి అని. కలవు యుగే, కలియుగంలో ఏదంటే బలమైనది సంఘటనా శక్తే. అందుకనే ప్రజాస్వామ్యంలో చూడండి, మరి మనం చూసేది అదే కదా. అందరూ కలిసి ఎవరిని అనుకుంటే ఎక్కువ మంది ఎవరినికి ఓటేస్తే వాడే రాజ్యాన్ని వెళ్తున్నాడు కదా. అంటే 51 మంది వాడికి వేశారు, 41 మంది 49 మంది మిగతా వాడికి వేశారు, రెండో వాడికి అనుకోండి. ఆ 49 కంటే 51 బలం ఎక్కువ కదా. అందుకని 51 మంది ఎవరిని అయితే ఎన్నుకున్నారో వాడే రాజ్యం వెళ్తున్నాడు. కాబట్టి శక్తి ఎక్కడుంది? సంఘటన వలన, సంఘటనలోనే ఉంది. సంఘటన అంటే ఐక్యం. అందుకని ఐకమత్యమే మహాబలం. అలాగే కలిసి ఉంటే కలదు సుఖం. అట్లాగే కలియుగంలోనే, ఎందుకంటే మిగతా యుగాల్లో ధర్మమే ఆధారంగా నడిచేది ఎక్కువగా. అప్పుడైనా మరి పాండవులు 5 కలిసి ఉంటేనే కదా వాళ్ళు ధర్మాన్ని కట్టుబడి 5 కలిసి ఉండటం వలన భగవంతుడు కూడా వాళ్ళని అనుగ్రహించడం వలన వాళ్ళు గెలిచారు. కాబట్టి ధర్మంగా ఉండాలి, కలిసి ఉండాలి. అట్లా ఉంటే విజయము తప్పకుండా లభిస్తుంది. అలాగే మనం చేయాల్సిన పని చక్కగా పూర్తి అవుతుందని కదా సందేశం. ఎప్పుడైనా సరే సంఘే శక్తి కలవు, సంఘటన శక్తే గొప్పది, ఐకమత్యమే మహాబలము. స్వస్తి.